అందరికీ నమస్తే. ఇవాళ మన బీఎంపీ ఫ్యాబ్రికేషన్ సిరీస్‌లో అయితే డే 55. నిన్నటి వీడియోలో అయితే కంప్లీట్‌గా పోల్స్ ఇంకా ఆర్చ్ కావాల్సిన మొత్తం మెటీరియల్ అయితే రెడీ చేసుకున్నాం. ఇవాళ వీడియోలో అయితే కంప్లీట్‌గా మనం ఎలా ఇన్‌స్టాల్ చేసినాం అనేది ఫుల్ వీడియోలో మీకు చూపించేస్తా. పోల్స్ అయితే రెడీ చేసుకొని ఒక్కొక్క పోల్ అయితే సెట్ చేసుకొని ఫ్రేమ్ అయితే ఎక్కిచ్చేసినాం పైనకి. వన్ బై వన్ అయితే 3 ఆర్చెస్ అయితే సెట్ చేసేసుకొని పైన అడ్డం పైపులు కూడా మనం వేసేసినాం. మెయిన్‌గా అయితే మీకు ఒక టాపిక్ అయితే చెప్పాలి. మీకైతే కనబడుతుంది కాబట్టి ఇక్కడ చెట్టు అయితే కట్ చేపించినాము. దానివల్ల అయితే మనకైతే టైం అయితే చాలా పడ్డది. ఎందుకంటే చెట్టు కట్ చేసే వాళ్ళు అయితే ఎవరు దొరకలేదు మాకు. 2-3 మెంబర్స్ అయితే వస్తామని చెప్పిన తర్వాత కరెక్ట్ టైంకి అయితే హ్యాండ్ ఇచ్చినారు. ఫైనల్ గా అయితే అటు ఇటు చేసి అయితే చెట్టు అయితే కట్ చేపించేసినాము. యాక్చువల్ గా మనకి ఇక్కడ ముంగడు కనబడుతున్న చెట్టు కూడా చాలా ప్రాబ్లం అయింది. ఎందుకంటే అక్కడ రూఫింగ్ షీట్ అనేది సరిగా పడదు. చెట్టుని అయితే ఏం చేయలేం కాబట్టి మనమే అడ్జస్ట్ కావాలి. ఇంకా చెట్టు ఉండడం వల్ల అయితే ఆర్చెస్ అయితే బ్యాక్ సైడ్ అయితే పెట్టుకున్నాము. యాక్చువల్ గా అయితే ఫ్రేమింగ్ అనేది అట్ లాస్ట్ కి అయితే ఎండింగ్ లో ఉండాలి. చెట్టు ఉండడం వల్ల అయితే 3 ఫీట్స్ అనేది లోపలనే పెట్టుకున్నాము ఆర్చ్. ఫ్రేమింగ్ అయితే ఇలా సెట్ చేసుకొని రూఫింగ్ షీట్ అయితే వేయడం స్టార్ట్ చేసినాము. ఒకసారి అయితే మనం రూఫింగ్ షీట్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత లుకింగ్ అయితే అస్సలు చేంజ్ అయిపోయింది. ఇప్పటి వరకు నార్మల్ గా ఉండే షెడ్ అయితే కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఫైనల్ గా మీరే చూడండి ఒకసారి అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది అనేది. మేము పైన ఉన్నప్పుడు అయితే అసలు మాకు ఏం అర్థం కాలేదు. ఒక్కసారి కిందికి వచ్చిన తర్వాత చూస్తే ఎంత బాగుందంటే చెప్పలేనంత. శివాయక్ అయితే ఒక అందం అయితే వచ్చేసింది. ఫైనల్ గా అయితే ఇదండి అవుట్పుట్ అంతా. మేము నైట్ అయిపోయింది వర్క్ అంతా చేసేలోపు ఈ నైట్ వీడియోస్ అనేది కరెక్ట్ గా రాలేదనేసి నేను అనుకుంటున్నా. ఇప్పుడైనా టైం చూసుకొని అయితే అటు వెళ్ళి మార్నింగ్ వీడియో అయితే పక్కా తీసి పెడతాను. మీకు కూడా ఇలాంటి షెడ్ వర్క్ అయినా సరే, గ్రిల్స్ వర్క్ అయినా సరే, ఇలాంటి ఫ్యాబ్రికేషన్ వర్క్ కావాలన్నా సరే బిఎంపీ ఫ్యాబ్రికేషన్స్ అయితే కాంటాక్ట్ కండి.